నమస్తే అమ్మా. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి మీరు నమ్ముతారా, చంద్రబాబు నాయుడు చెప్పినవి నమ్ముతారా? జగన్ గారు చెప్పినయే నమ్ముతాం. ఎందుకని? ఎందుకని ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జనానికి దాని గురించి చేస్తారన్న నమ్మకం ఉంది జనాల్లో. చాలా మంది అంటున్నారు టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేయలేదని చెప్తున్నారు. చేయలేదు, అన్నీ చేస్తున్నారు. అన్ని హామీలు చేస్తున్నారు. వాలంటీర్లు వేసారు. సంస్థగా ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చేవారు, డెలివరీ చేసి. ఇప్పుడు ఈ 2 నెలలు బట్టి డబ్బులకి ఇబ్బంది అవుతుంది జనాలకి. ఇన్నాళ్ళకి ఎక్కడ ముసలోళ్ళు ఉంటే అక్కడ తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఇబ్బందులు అయిపోతున్నారు జనాలు. అన్నీ మంచి పనులే చేశారు జగన్ గారు వచ్చి. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేశాను అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజమేనమ్మా? నిజమేనండి, అంతా నిజమే. చేసిన పథకాలన్నీ. అయితే జగన్ పాలన మీకు అంతా మంచిగా జరిగిందండి? మంచిగా జరిగిందండి. జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మరి కూటమిగా అన్ని ఏర్పడి అన్ని పార్టీలు వస్తున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి అంటారు ఎన్నికలు? జనంలో ఆయన ఉన్నాడు, జనం గుండెల్లో ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడు. కన్న కొడుకు కూడా చేయలేదు. నెలకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు. అలాగే మరి జగన్ పాలనలో అందరికీ మంచిగా జరిగింది అంటున్నారు. మరి ఈ 2 నెలల నుంచి పెన్షన్ చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఎలా ఉందమ్మా ఈ 2 నెలల నుంచి? ఈ 2 నెలల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది ముసలోళ్ళు చచ్చిపోయారు కూడా. ఆయన ఇంటికి తెచ్చి ఇచ్చినప్పుడు ఆయన్ని వద్దని వాలంటీర్లు హెచ్చరించి దావాలు వేసాడు. ఎందుకండి? ఇప్పుడు ఆ దావాలు వేసి వాలంటీర్లు తీసేసాడు. మళ్ళీ ఆయనకి వెళ్తే వాలంటీర్లు ఎత్తున్నాడు. అది నిజమేనా? ముందు తీసేసి వెనకాల లేడు. అది కరెక్ట్ కాదు కదా. ఫైనల్ గా మీ ఓటు ఎవరికమ్మా? చంద్రబాబు నాయుడు గారికా, జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.